ప్రతి వారం కూడా ఒక్కొక్క ఆరోగ్య సమస్య గురించి, దానికి సంబంధించినటువంటి నివారణలు, గృహ చికిత్సలు, ఆయుర్వేద చికిత్సలు వీటన్నిటినీ తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఒక సాధారణమైనటువంటి సమస్య గురించి తెలుసుకుందాం. జుట్టు రాలటం. జుట్టు రాలటం అనేది ఎంత సాధారణం అంటే మహిళలు దీని బారిన పడినప్పుడు తీవ్రమైనటువంటి ఆందోళనకు లోనవుతారు. మహిళలే కాదు, ఆ మాటకు వస్తే పురుషులు కూడా ఈ జుట్టు రాలుతున్నప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నట్టు భావిస్తారు. ఇక పిల్లల విషయం అయితే అంత చెప్పనలవి కాదు. ముఖ్యంగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో ఈ జుట్టు రాలుతున్నప్పుడు వాళ్ళకి కాన్షియస్నెస్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అడాల్సెన్స్ ఏజ్లో విపరీతమైన ఆందోళనకు లోనవుతారు. కాబట్టి సమగ్రంగా అసలు ఈ జుట్టు అనేది ఎందుకు రాలుతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలేటటువంటి తీవ్రత తగ్గుతుంది, అలాగే గృహ చికిత్సలు, ఆయుర్వేద చికిత్సలు వీటన్నిటి గురించి ఈ వారం ఈ ఆయుర్వేదంతో ఆరోగ్యం అనేటటువంటి ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. ఈ జుట్టు రాలటం అనేది సాధారణంగా కనిపించేటటువంటి సమస్యే. జుట్టు రాలటాన్ని వైద్య పరిభాషలో ఎలోపీషియా అంటారు. ఆయుర్వేదంలో ఇంద్రలుప్తం అని పేరు. ఈ స్థితిని రెండుగా విభజించవచ్చు. వెంట్రుక కుదురు అనేది మామూలుగానే ఉండి వెంట్రుక పెరిగేటటువంటి విధానంలో అసాధారణత చోటు చేసుకోవటం మొదటి రకం. ఇక వెంట్రుక కుదురు దెబ్బతింటం అనేది రెండో రకం. ఈ రకంగా అంటే వెంట్రుక కుదురు మామూలుగానే ఉంటుంది, పెరిగేటటువంటి విధానంలో అసాధారణ ఉంటే అది మొదటి రకం, లేకపోతే వెంట్రుక కుదిరే దెబ్బతింటే అది రెండో రకం. ఈ రకంగా ఈ ఎలోపీషియాని రెండు రూపాలలో స్టడీ చేయొచ్చు. చాలామంది జుట్టు రాలుతున్నప్పుడు మార్కెట్లో దొరికేటటువంటి రకరకాల తలనూనెలను ప్రయత్నించి నిరాశ చెందుతూ ఉంటారు. అయితే అనేక రకాల కారణాల వల్ల ఈ జుట్టు రాలుతుంది కనుక ఈ స్థితికి దారితీసేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా విశ్లేషించి పరీక్షించాల్సి వస్తుంది. అంతేగాని మార్కెట్లో ఏది పడితే అది కొత్తది వచ్చినప్పుడు అలా ట్రై చేయటం కాదు. దీనికి ఏది కంట్రిబ్యూట్ చేస్తుంది, ఈ జుట్టు అనేది ఎందుకు రాలుతుంది అనేది తెలుసుకోవటం అవసరం. ఆ కారణాల మీద సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉండటం అనేది అవసరం. ఎలోపీషియాలో శరీరంలో ఎక్కడైనా కానీ ఎలోపీషియా కనిపించేటటువంటి అవకాశం ఉంది. అయితే తల మీద వస్తే మాత్రం అలాగా ఈ సఫరర్స్ బాధితులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతారు. జుట్టు రాలటం అనేది చిన్నగా ఏదో ఒక రూపాయి బిళ్ళ సైజులో ఉంటే జుట్టుని దువ్వి కప్పిపుచ్చుకుంటూ ఉంటారు. ఇది పరిపాటి. అయితే చాలా సందర్భాలలో సమస్య అంతటితోటి ఆగదు. తలలో 2-3 చోట్ల ఈ రకంగా రూపాయి బిళ్ళ సైజులో జుట్టు ఊడిపోతూ ఉంటుంది. లేదా ఒకసారి తలలో వెంట్రుకల సంఖ్య బాగా తగ్గిపోయి పలచబడేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇలా జరుగుతున్నప్పుడు బాధితులు తీవ్రమైనటువంటి అలజడికి లోనవుతారు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు. వేడుకలకు కానీ, ఫంక్షన్లకు కానీ, ఇటువంటి వాటికి అంటే సోషల్ ఫంక్షన్స్కి వెళ్లకుండా సమాజం నుంచి తామే వేరుపరుచుకుంటూ ఉంటారు. తమ తలంతా కూడా బోడిగుండులాగా అయిపోయినట్టుగా ఊహించుకొని హడలిపోతూ ఉంటారు. నిద్రలో ఉలిక్కి పళ్ళు వస్తూ ఉంటారు. ఎప్పుడు అదే ఆలోచనతో సతమతం అవుతూ ఉంటారు. అయితే కారణాలను కనుక్కొని తగిన సత్వర చర్యలు అనేవి తీసుకుంటే అప్పుడు ఈ నిరాశ నిస్పృహలకు తావుండదు. ఈ వివరాల్లోకి వెళ్ళబోయే ముందు కాస్త టెక్నికాలిటీ అంటే జుట్టు రాలటాన్ని ఎలాగ స్టడీ చేస్తాం అనేది తెలుసుకోవటం అవసరం. ఈ జుట్టు రాలటం అనే దానికి ముఖ్యంగా అసలు వెంట్రుకల పెరుగుదలకి 3 దశలు ఉంటాయి. పెరుగుదల విషయానికి వస్తే ప్రతి వెంట్రుక కూడా ఈ 3 దశలను క్రాస్ అవుతుంది. మొట్టమొదటి దశ ఏంటి అంటే ఎనాజన్ దశ, రెండో దశ ఏంటి కెటాజన్ దశ, మూడో దశ టీలోజన్ దశ. అంటే ప్రతి వెంట్రుక కూడా ఈ 3 దశల్ని దాటుకుంటూ పెరగాల్సి వస్తుంది. వీటిని అర్థం చేసుకోవాలి అంటే ఆకుపచ్చ, నారింజ, ఎరుపు రంగు ట్రాఫిక్ లైట్లతోటి ఈ 3 దశల్ని పోల్చవచ్చు. మొదటి దశలో ఏం జరుగుతుందంటే వెంట్రుక పొడవు పెరుగుతుంది. రెండవ దశ అనేది సంధికాలం. మూడో దశలో పెరుగుదల నిలిచిపోతుంది. ఈ దశల గురించి కొంత వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటి దశ ఏంటి ఎనాజన్ దశ. దీంట్లో వెంట్రుక పొడుగు అనేది పెరుగుతుంది. అంటే లెంత్లో హైట్ ఇంక్రీజ్ కనిపిస్తుంది. ఈ ఎనాజన్ దశలో వెంట్రుక మూలంలో కణాలు వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. పెరుగుతూ వెంట్రుక కాండ భాగాన్ని ముందుకు నెడుతూ ఉంటాయి. అంటే బేస్లో ఈ వెంట్రుకల కణాలు అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఇలా డెవలప్ అవుతూ కాండ భాగాన్ని ముందుకు నెడుతూ ఉంటాయి ఈ ఎనాజన్ దశలో. దీంతో 28 రోజులకు 1 సెంటీమీటర్ చొప్పున వెంట్రుక అనేది పొడవు పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ దశ అనేది 2 నుంచి 6 సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటుంది. అయితే జన్యుపరమైనటువంటి అంశాల వల్ల కానీ లేకపోతే ఇతర కారణాల వల్ల కానీ ఈ దశ కొనసాగే కాలంలో మార్పులు చోటు చేసుకోవచ్చు. అంటే 2 నుంచి 6 సంవత్సరాలు కాకుండా ఈ దశ కొనసాగే కాలం కుదించబడవచ్చు, లేకపోతే పెరగవచ్చు. ఇది ఎనాజన్ దశ గురించి. రెండో దశ ఏంటి అంటే కటాజన్ దశ. దీన్నే ఇన్వల్యూషన్ దశ అని కూడా అంటూ ఉంటారు.
2-3 వారాలు మాత్రమే కొనసాగేటటువంటి సంధికాలం ఇది. అంటే మొదటి దశకి మూడో దశకి మధ్య ఉండేటటువంటి సంధికాలం అన్నమాట ఈ దశ. ఈ దశ చివరిలో వెంట్రుక కుదురుకు రక్త సరఫరా నిలిచిపోతుంది. ఇది కెటాజన్ దశ గురించి లేదా ఇన్వల్యూషన్ దశ గురించి. ఇక మూడోది టీలోజన్ దశ. ఈ దశలో వెంట్రుక విశ్రాంతి స్థితిలోకి ప్రవేశిస్తుంది. ఇది 100 రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది. ఏ సమయంలో చూసినా కానీ 10 నుంచి 15% వెంట్రుకలు ఈ చివరి దశ అంటే ఈ టీలోజన్ దశలో ఉంటాయి. కాబట్టి టీలోజన్ దశలో వెంట్రుకలు రోజుకి 25 నుంచి 50 చొప్పున రాలుతూ ఉంటాయి. కనుక రోజుకి 50 నుంచి 60 వెంట్రుకలు రాలటం అనేది సహజం. ఎందుకంటే ఈ టీలోజన్ దశలో సహజంగా రాలుతూ ఉంటాయి కాబట్టి పర్ డే 50 to 60 హెయిర్ స్టాండ్స్ రాలటం అనేది సహజంగా భావించాలి. అయితే ఎనాజన్ దశ అనే దాని నిడివి ఒకవేళ తగ్గినా అంటే కుంచుకుపోయినా టీలోజన్ దశ నిడివి పెరిగినా అప్పుడు వెంట్రుకలు హెచ్చు సంఖ్యలో రాలుతాయి. చూడండి, ఎనాజన్ దశ అనేది దాని నిడివి తగ్గిందనుకోండి, అప్పుడు జుట్టు రాలే అవకాశం ఉంది. అయితే టీలోజన్ దశ దీని నిడివి పెరిగింది, మామూలుగా టీలోజన్ దశలో జుట్టు రాలుతూ ఉంటుంది. ఆ దశ అనేది ఎండ్ అయిపోయి మళ్ళీ ఎనాజన్ దశ మొదలవ్వాలి. అట్లా కాబట్టి టీలోజన్ దశ కంటిన్యూ అవుతూ ఉంటే కూడా అప్పుడు జుట్టు రాలే కాలం కంటిన్యూ అవుతుంది కాబట్టి జుట్టు అనేది పలచబడుతుంది. ఇది దీని వెనక ఉన్నటువంటి విధి విధానం. అయితే కొంత స్థానిక పరీక్షలు చేసుకోవటం అనేది అవసరం. జుట్టు రాలుతున్నప్పుడు కారణం అనేది కనిపెట్టాలి కనుక స్థానిక పరీక్షలు అనేవి చేయాలి. ఈ పరీక్షలలో 3 ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. మొదటిది తల మీద చర్మాన్ని పరీక్షించటం. ఎరుపుదనం కానీ, పొలుసులు, పొక్కులు, బొడిపలు, ఇన్ఫ్లమేషన్ ఇటువంటివి ఉన్నాయేమో చూడాలి. ఉంటే చర్మానికి సంబంధించి కానీ లేకపోతే వెంట్రుక కుదురుకు సంబంధించి కానీ సమస్య ఉన్నట్లు అర్థం. పరీక్షలో రెండో అంశం వెంట్రుకల సంఖ్యను అలాగే విస్తరణను గమనించటం. దీనివల్ల జుట్టు సైతం అంటే జుట్టు నైజం తెలియటమే కాకుండా జన్యుపరమైనటువంటి కారణాలు వీటికి సంబంధించినటువంటి కీలక సమాచారం కూడా మనకి లభిస్తుంది. మూడోది వెంట్రుక పొడవు అలాగే చుట్టుకొలత, గట్టితనం ఇవన్నీ కూడా బేరీజ్ వేయటం. దీనికి అవసరమైతే క్యాలిపర్స్ని ఉపయోగించవచ్చు. జుట్టు ఆందోళనకరమైన స్థాయిలో రాలుతుందా లేదా అనేది నిర్ణయించడానికి మీ వంతు మీరుగా చేసుకునేటటువంటి ఒక తేలికపాటి పరీక్షా పద్ధతి ఉంది. దాదాపుగా ఒక 60 వెంట్రుకలను బొటన వేలు అలాగే చూపుడు వేలు మధ్య వేళ్ళు ఈ మూడిటితోటి ఒడిసి పట్టుకోవాలి. 60 నుంచి 70 వెంట్రుకల్ని ఇలా ఒడిసి పట్టుకొని స్థిరంగా సున్నితంగా లాగాలి. అప్పుడు వెంట్రుకలు 6 కంటే తక్కువ సంఖ్యలో ఊడితే అది సాధారణ స్థితి కింద లెక్క. ఇది టెస్ట్. 6 వెంట్రుకల కంటే ఒకవేళ ఎక్కువ సంఖ్యలో ఊడితే సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నది అని అర్థం. ఇలా అర్థం చేసుకోవాలి. దీనికి నివారణ చర్యలు తీసుకోవటం మొదలెట్టాలి. ఈ పరీక్ష నిర్వహించడానికి 24 గంటల ముందు షాంపూ చేసుకోకుండా ఉండటం అనేది చాలా అవసరం. స్థానిక పరీక్షలతోటి సమస్య ఏంటి అనేది తేలకపోతే కొన్ని రకాల ల్యాబొరేటరీ టెస్టులు, పంచ్ బయాప్సీ ఇటువంటివి అనేవి అవసరం అవుతాయి. అయితే వివరాల్లోకి వెళ్ళబోయే ముందు కారణాల మీద అవగాహన కలిగి ఉండటం అవసరం. కారణాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఆయుర్వేదంలో సంక్షేపతః క్రియాయోగో నిదానస్య వర్జనం అంటుంది శాస్త్రం. అంటే కారణాలను కనుక్కొని ఆ కారణాల నుంచి దూరంగా ఉండటం. జుట్టు రాలటానికి దారితీసేటటువంటి కారణాల మీద సమగ్రమైన అవగాహన ఉండాలి. హార్మోన్లలో మార్పులు మొదటి కారణం. థైరాయిడ్ వ్యాధులు కానీ, ప్రసవం కానీ, సంతాన నిరోధక మాత్రల వాడకం కానీ వీటి వల్ల హార్మోన్లో తేడాలు సంభవిస్తాయి. అందుకే చాలామందికి ప్రసవం తర్వాత కానీ, ప్రసవ సమయంలో కానీ, ప్రసవానికి ముందు కానీ జుట్టు ఊడుతూ ఉంటుంది. అలాగే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ వాడే వాళ్ళలో కూడా జుట్టు ఊడుతూ ఉంటుంది. ఎందుకంటే హార్మోన్ల తేడాలు సంభవిస్తాయి కాబట్టి. అలాగే థైరాయిడ్ వ్యాధులు కూడా. కాబట్టి హార్మోన్ల మార్పులు జుట్టు రాలడానికి ప్రధానమైన కారణాలు కాబట్టి జుట్టు రాలుతున్నప్పుడు మొట్టమొదటగా మీకు హార్మోన్ల తేడాలు ఉన్నాయా లేదా అనేది పరీక్ష చేసుకోవాలి. ఇక రెండోది దీర్ఘవ్యాధులు. అంటే జ్వరం కానీ, అండాశయంలో గడ్డలు పెరగటం కానీ ఇటువంటి దీర్ఘవ్యాధుల వల్ల ఈ జుట్టు అనేది రాలే అవకాశం ఉంది. అందుకే టైఫాయిడ్లో చాలామందికి జుట్టు రాలుతూ ఉంటుంది. ఇక మందుల వాడకం అనేది మరొక ప్రధానమైన కారణం. ముఖ్యంగా క్యాన్సర్కి తీసుకునేటటువంటి కీమోథెరపీ వల్ల ఈ రకంగా జుట్టు రాలొచ్చు. ఇంకా షాంపూలు ఇటువంటి హార్ష్ సబ్స్టెన్సెస్ని వాడటం మరొక కారణం. వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. జుట్టు బౌన్సింగ్గా కనపడటానికి ఇలా వాడుతూ ఉంటారు. అయితే క్రమంగా వీటిపైన ఉండేటటువంటి లేయర్స్ ఊడిపోయి జుట్టు పలచబడిపోయి ఊడిపోతుంది. ఇక హెయిర్ డ్రైయర్లను వాడటం మరొక ప్రధానమైన కారణం. ఎందుకంటే హీట్కి ఈ జుట్టు అనేది నాశనం అవుతుంది. ఆయుర్వేదంలో జుట్టు రాలటాన్ని ఇంద్రలుప్తం అంటారు. అయితే ఇది పిత్త ప్రకోపం వల్ల జరుగుతుంది. అంటే పిత్తం అంటే వేడి. ఈ వేడికి మనం వాడే డ్రైయర్ల వేడి తోడైనప్పుడు సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ బ్లో డ్రైయర్ల వాడకం ప్రధానమైన కారణం జుట్టు రాలటానికి. ఇక జుట్టుని బిగించి కట్టుకుంటూ ఉంటారు కొంతమంది. ఇది ట్రాక్షన్ అంటే ఈ ఒత్తిడికి కూడా జుట్టు రాలేటటువంటి అవకాశం ఉంది. అలాగే మానసికంగా కూడా శారీరకంగా ఒత్తిడికి లోనైనప్పుడు కూడా జుట్టు రాలొచ్చు. వెంట్రుకలను అకారణంగా పీక్కునేటటువంటి అలవాటు, హ్యాండిల్ చేసేటటువంటి అలవాటు ఉంటుంది కొంతమందికి. ట్రైకోటిల్లోమానియా అంటారు. షిట్ అని తలబట్టుకుంటారు.
లేకపోతే ఇలాగ తలతోటి ఆడుతూ ఉంటారు, లేకపోతే ఇలాగా రోల్ చేసి పీకుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి మానసిక సమస్యలు. దీన్ని ట్రైకోటిల్లో మ్యానియా అంటారు. ఈ ట్రైకోటిల్లో మ్యానియా ఉండే వాళ్ళలో కూడా జుట్టు రాలుతుంది. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చర్మం కాలిపోయి గాయం అవటం. కొంతమందికి వంట చేసేటప్పుడు ఇప్పుడు ఇట్లాగా స్టవ్ మీద ముందుకు వంగినప్పుడు ఆ వేడికి జుట్టు కాలిపోతుంది. కాలిపోయి అక్కడ అటువంటి జుట్టు అనేది అంతగా పెరగదు. ఎందుకంటే ఇది శాశ్వతంగా ఈ హెయిర్ ఫాలికల్స్ దెబ్బతింటాయి. అలాగే రేడియేషన్ చికిత్స తీసుకోవటం మరొక కారణం. అలాగే చర్మం పైన ఫంగస్ సంబంధమైనటువంటి వ్యాధులు తయారవటం కూడా మరొక ముఖ్యమైనటువంటి కారణం. అయితే ఇలా జుట్టు రాలుతున్నప్పుడు సరైన వ్యాధి నిర్ణయం అనేది అవసరం. అయితే ఈ సరైన వ్యాధి నిర్ణయానికి కొంత సమాచారం ముఖ్యం. ఉదాహరణకు ఎంతకాలం నుంచి ఈ జుట్టు అనేది రాలుతుంది, అలాగే ఏ పద్ధతిలో రాలుతుంది, ఇది కూడా ముఖ్యం. మూలం నుంచి ఊడొచ్చేస్తుందా, లేకపోతే మధ్యలోనే తెగిపోతుందా, అలాగే వలయాకారంలో ఊడుతుందా, లేకపోతే ఓవరాల్గా జుట్టు అంతా కూడా పలచబడుతుందా, ఇక ఆహారపు అలవాట్లు ఏంటి, అంటే ఎక్కువ మసాలాలు ఇటువంటి వాడతారా, ఉప్పు ఎక్కువ వాడతారా, ఇక ఇతర వ్యాధులకు సంబంధించినటువంటి మందులు ఏమైనా వాడతారా, ఎందుకంటే అవి కూడా ఈ జుట్టును రాలేలా చేస్తాయి కాబట్టి. అలాగే కుటుంబంలో వేరే వాళ్ళకి ఇతరులకి ఈ సమస్య ఉందా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. దీన్ని బట్టి వ్యాధి నిర్ణయం చేయొచ్చు. అయితే వ్యాధిని ఎలా నిర్ణయం చేస్తాం అంటే వ్యాధిని ఎలాగ డయాగ్నోస్ చేస్తాం, ఏ సమస్య ఏంటి అనేది ఎట్లా కనుక్కుంటాం అంటే ముందుగా స్థానికంగా తల మీద చర్మాన్ని పరీక్షించి జుట్టు ఊడిన చోట చర్మం గట్టిపడి ఒకవేళ స్కార్ లాగా అంటే ఘాటు మాదిరిగా తయారైందా అనేది చూడాల్సి వస్తుంది, ఎగ్జామిన్ చేయాలి లోకల్గా. ఒకవేళ ఈ చర్మం గట్టిపడి ఘాటు తయారైతే అప్పుడు తర్వాత అంశంగా పంచ్ బయాప్సీ అని చిన్న ముక్క తీసి పరీక్ష చేస్తారు. ఇది అవసరం అవుతుంది. బయాప్సీలో ఒకవేళ ఏది తేలకపోతే అంటే ఫలానా లేదు అని తేలకపోతే అప్పుడు దెబ్బలు కానీ లేకపోతే అక్కడ స్థానికంగా గాయాలు కానీ అగ్నిదగ్ధ వ్రణాలు ఏమన్నా బర్న్స్ కానీ లేకపోతే యాసిడ్ పడి చర్మం దెబ్బతింటం కానీ లేకపోతే రేడియేషన్కి గురి కావటం కానీ ఇటువంటి కారణాలు కానీ లేకపోతే వంశపారపర్యతని ఇటువంటి వాటన్నిటిని పరీక్ష చేయాలి. ఎప్పుడు బయాప్సీలో ఒకవేళ నార్మల్ రిపోర్ట్ వస్తే, ఒకవేళ బయాప్సీలో అసాధారణత అంటే ఏదన్నా ఒకవేళ ఉంది అని తేలితే అప్పుడు ఏం చేయాలంటే లైకెన్ ప్లానస్ అయ్యి ఉండొచ్చు అది, లేకపోతే డిస్కాయిడ్ లూపస్ ఎరిథమెటోసిస్ అని ఒక సంస్థాగతమైనటువంటి వ్యాధిది ఇటువంటిది కానీ, లేకపోతే ఫంగస్ లేకపోతే బ్యాక్టీరియా ఇటువంటి సమస్యలలో వచ్చేటటువంటి వ్యాధులు, అలాగే క్యాన్సర్ సంబంధమైనటువంటి పెరుగుదలలు ఇవన్నీ కూడా పరిగణించాలి బయాప్సీలో పాజిటివ్గా ఏదన్నా వస్తే. ఒకవేళ జుట్టు ఊడిన చోట తలలో ఉండేటటువంటి చర్మం నునుపుగా క్లీన్గా కనిపిస్తే అప్పుడు సెక్స్ హార్మోన్లు అంటే ఆండ్రోజన్స్ అంటాం, వీటి పనితీరు లోపాన్ని, అలాగే థైరాయిడ్ గ్రంథి పనితీరులో లోపాన్ని, అలాగే రక్తహీనత ఎనీమియాని ఇటువంటి వాటిని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ల్యాబ్ రిపోర్ట్లు అన్నీ కూడా సాధారణమే అని తేలితే అంటే నార్మల్గానే ఉన్నాయని అని మనకి ప్రూవ్ అయితే అప్పుడు జుట్టు రాలుతున్నప్పుడు ఇతర కారణాలు ఏంటని ఆలోచించాలి. ఉదాహరణకు పోషకాహారం లోపం వల్ల ల్యాబ్ రిపోర్ట్ నార్మల్గానే ఉంటాయి, పంచవ్యాప్సీ నార్మల్గానే ఉంటుంది, కానీ జుట్టు ఊడుతూ ఉంటుంది. అటువంటిప్పుడు జుట్టు ఊడటానికి కారణం ఏంటి అయి ఉండొచ్చు అంటే పోషకాహార లోపం అయి ఉండొచ్చు, అంటే మాల్న్యూట్రిషన్, లేకపోతే స్ప్రూ సిండ్రోమ్ అని ఒక రకమైనటువంటి పేగుల కదలికకి సంబంధించినటువంటి సమస్య ఇది అయి ఉండొచ్చు, లేకపోతే జింక్ డెఫిషియన్సీ జింక్ ధాతు లోపం అయి ఉండొచ్చు జసదం. అలాగే టీలోజన్ ఎఫ్లూవియం అని విశ్రాంతి దశ ఎక్కువగా కొనసాగటం, ఇంతకుముందు మనం అనుకున్నాం ఎనాజన్ కెటాజన్ టీలోజన్ అని. ఈ టీలోజన్ ఎఫ్లూవియం అనే దశ అంటే టీలోజన్ అనే దశ కొనసాగటం అనేది ఎక్కువ కాలం జరిగినప్పుడు కూడా ఏ కారణం తెలియకుండా అంటే ల్యాబ్ రిపోర్ట్లు అన్నీ నార్మల్గానే ఉండి బయాప్సీ నార్మల్గానే ఉండి కూడా జుట్టు ఊడుతున్నప్పుడు ఈ టీలోజన్ ఎఫ్లూవియం గురించి అనుమానించాలి. అలాగే ట్రైకోటిల్లో మ్యానియా అంటే జుట్టును అలవాటుగా పీక్కునేటటువంటి అలవాట్లు కూడా రిపోర్ట్లు అన్నీ నార్మల్గానే ఉంటాయి, కానీ జుట్టు ఊడుతూ ఉంటుంది. అలాగే ట్రాక్షన్ ఎలోపీషియా అని జుట్టును లాగి బిగించి కట్టుకోవటం, ఒత్తిడి పడి చోట ఊడిపోవటం ఇటువంటివి. అలాగే ఎలోపీషియా ఏరియాటా అని ఆటో ఇమ్యూనిటీ వల్ల వస్తుంది, అంటే మన వ్యాధి నిరోధక శక్తి స్వయం ప్రేరితంగా మారి ఊడిపోవటం. ఇటువంటి ఎలోపీషియా ఏరియాటా ఇటువంటి వ్యాధులు ఉన్నాయా అనేది అనుమానించాల్సి వస్తుంది. తదితర అంశాల కోసం ఇతర పరీక్షలు కూడా అవసరం అవుతాయి. అయితే ఈ జుట్టు రాలటానికి వివిధ రకాలైనటువంటి వ్యాధి స్థితులు కారణం అవుతాయి, వీటన్నిటి మీద అవగాహన ఉండాలి. మొట్టమొదటి వ్యాధి ఏంటి అంటే ఆండ్రోజెనెటిక్ ఎలోపీషియా. ఈ ఆండ్రోజెనెటిక్ ఎలోపీషియా గురించి కాస్త అవగాహన కలిగి ఉంటే అప్పుడు మనకి జుట్టు ఎందుకు రాలుతుందో అర్థమవుతుంది. ఉదాహరణకు ఆండ్రోజెనెటిక్ ఎలోపీషియా అంటే ఏంటంటే డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనేది ఒక సెక్స్ హార్మోన్. దీని ఉనికి వల్ల జుట్టు ఊడితే అప్పుడు అలాంటి స్థితిని ఆండ్రోజెనెటిక్ ఎలోపీషియా అంటారు. అంటే డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనేది ఒకవేళ ఉంటే దానివల్ల జుట్టు రాలుతుంటే అప్పుడు దాన్ని ఆండ్రోజెనెటిక్ ఎలోపీషియా అంటారు.
వయసు పెరిగే కొద్దీ కూడా అందరిలోనూ దీని ప్రభావం కొద్దో గొప్ప ఉంటుంది. అందుకే వయసు పెరిగే కొద్దీ జుట్టు రాలుతూ ఉంటుంది. అయితే కొంతమంది మహిళల్లో మాత్రం దీని ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. దీని ఫలితంగా పాపిడి తీసే చోట జుట్టు బాగా పలచబడుతుంది. వెంట్రుకల కుదుళ్లలో ఈ యాండ్రోజన్ని సేకరించేటటువంటి రిసెప్టార్స్ ఉంటాయి. యాండ్రోజన్ ఉనికి వల్ల ఎనాజన్ దశ అంటే వెంట్రుకలు పెరుగుతుండేటటువంటి దశను ఈ దశను కుదించేటటువంటి జన్యువులు చైతన్యవంతమై వెంట్రుకను పొడవు పెరగనివ్వకుండా చేయటమే కాకుండా ముడుచుకుపోయేలా చేస్తాయి. ఇది ఇక్కడ జరిగేటటువంటి విధి విధానం. తదుపరి ఎనాజన్ దశల్లో ఈ చర్య పునరావృతం అవుతూ ఉంటుంది కాబట్టి వెంట్రుకలు బాగా కొరచగా తయారవుతాయి. అలాగే రంగును కూడా కోల్పోయి నూగు మాదిరిగా క్లబ్ హెయిర్ లాగా కనిపిస్తాయి. ముఖ్యంగా నుదుటి మీద ఇక్కడ వెంట్రుకలు పలచబడి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఈ దశ ప్రత్యేక లక్షణం. యాండ్రోజెనెటిక్ ఎలోపీషియా ఉండేటటువంటి మహిళల్లో చాలామందికి బహిష్టి క్రమం కానీ, సంతాన యోగ్యత కానీ, హార్మోన్ ఉత్పత్తి కానీ ఇటువంటివన్నీ నార్మల్గానే ఉంటాయి. కాబట్టి అనుమానం రాదు ఈ సమస్య ఉంది అని. అయితే దీనికి ఇటువంటి సమస్యలతోటి బాధపడే వాళ్ళకి, ఇలా జుట్టు ఊడే వాళ్ళకి ఆయుర్వేదంలో చక్కటి మందులు ఉన్నాయి. ఉదాహరణకు అశోకారిష్ట, అలాగే పుష్యానుగ చూర్ణం, అలాగే రజప్రవర్తన వటి ఇటువంటివి. ఇవి ఏం చేస్తాయి? ఫిమేల్ హార్మోన్స్ డామినేషన్ పెంచుతాయి. మేల్ హార్మోన్ డామినేషన్ వల్ల ఈ ఆండ్రోజెనెటిక్ ఎలోపీషియా ఎక్కువ అవుతూ ఉంటుంది. దీన్ని తిరగొట్టి ఫిమేల్ హార్మోన్ డామినేషన్ చేయగలిగితే బాడీ లోపల అప్పుడు ఈ దశ తిరగబడుతుంది. దీనికి ఆయుర్వేదంలో అశోకారిష్ట, పుష్యానుగ చూర్ణం, అలాగే రజప్రవర్తన బట్టి ఇటువంటి ఆయుర్వేద మందుల్ని వైద్య సలహాతోటి వాడాలి. అప్పుడు చక్కటి ఫలితం కనిపిస్తుంది. రెండో వ్యాధి ఎలోపీషియా ఏరియేటా. దీనివల్ల కూడా జుట్టు రాలుతుంది. తల మీద అండాకారంలో జుట్టు ఊడిపోయి చర్మం నునుపుగా లక్షణరహితంగా కనిపించడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం ఎలోపీషియా ఏరియేటాది. పావుల బిళ్ళ సైజు నుంచి అరచెయ్యి సైజు వరకు కూడా ప్యాచ్ మాదిరిగా ఈ జుట్టు అనేది ఊడిపోతుంది. కొన్ని తీవ్ర స్థాయి కేసులలో తల మొత్తం ఒక్క వెంట్రుక కూడా లేకుండా ఊడిపోవచ్చు. జనాభాలో 2% మంది ఈ రకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ తరహా వ్యాధికి వయసు తారతమ్యాలనే ఉండవు. అయితే పిల్లలు అలాగే యువత దీని బారిన ఎక్కువగా దీని బారిన పడుతూ ఉంటారు. ఎలోపీషియా ఏరియేటా బారిన. అంటే ఇది చాలా ఎక్కువ స్థాయిలో పిల్లల్లోనూ అలాగే ఈ మధ్య వయస్కుల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిజార్డరే. అంటే దీని అంతటికీ ఇదే తగ్గుతూ ఉంటుంది. కాకపోతే చాలా సందర్భాల్లో తిరిగి మొదలవుతూ ఉంటుంది ఈ ఎలోపీషియా ఏరియేటా అనేది. దీని బారిన పడిన వాళ్ళు ఇతరత్ర ఆరోగ్యంగానే ఉంటారు. కొంతమందిలో మాత్రం సమాంతరంగా థైరాయిడ్ గ్రంథి పనితీరుకి సంబంధించినటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. అలాగే బొల్లి మచ్చలు కానీ, కుంగుబాటు అంటే డిప్రెషను ఇటువంటి సమస్యలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ఎలోపీషియా ఏరియేటా ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి ఆయుర్వేదంలో చక్కటి మందులు ఉన్నాయి. ఉదాహరణకు సప్తామృత లోహ, అలాగే ఆరోగ్యవర్ధిని వటి ఇటువంటి మందులు. వీటిని వైద్య సలహాతోటి వాడితే ఈ సమస్యలో చాలా వరకు ఫలితం కనిపిస్తుంది. జుట్టు తిరిగి వచ్చేస్తుంది. ఇక మూడో రకం సమస్య జుట్టును ఊడేలాగా చేసేటటువంటి వ్యాధి ఏంటంటే టీలోజన్ ఎఫ్లూవియం. వెంట్రుక పెరిగే దశ అంటే ఎనాజన్ నుంచి అర్ధాంతరంగా విశ్రాంతి దశ అంటే టీలోజన్ దశకి చేరుకున్నప్పుడు ఈ టీలోజన్ ఎఫ్లూవియం అనేటటువంటి వ్యాధి స్థితి వస్తుంది. టీలోజన్ దశలో వెంట్రుకలు రాలుతాయన్న సంగతి మనం ఇంతకుముందు మనం కొన్ని పాయింట్లలో చెప్పుకున్నాం. ఈ స్థితి ప్రాప్తించిన వాళ్ళల్లో తలను దూకున్న తర్వాత దువ్వెనకు వెంట్రుకలు బాగా చిక్కుకుపోయి కనిపిస్తాయి. తలస్నానం చేసిన తర్వాత బాత్రూమ్ నేల మీద చూసుకుంటే నేల మీద వెంట్రుకలు కుప్పగా కనిపిస్తాయి. ఇది చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మామూలుగా రోజుకి 50 వెంట్రుకల వరకు ఓడటం అనేది సహజం. ఇది ఇంతకుముందు మనం అనుకున్నాం. అయితే టీలోజన్ ఎఫ్లూవియం సంభవించినప్పుడు 100 నుంచి 300 వెంట్రుకల వరకు కూడా ఊడుతూ ఉంటాయి. అనేక రకాల అంశాలు ఈ స్థితికి దారితీస్తాయి. ఉదాహరణకు ప్రసవానంతరం తల్లుల్లో చోటు చేసుకునేటటువంటి హార్మోన్ల లోపాలు, అలాగే పసిపిల్లల్లో జన్మాంతరం శరీరంలో చోటు చేసుకునేటటువంటి శరీర క్రియలు, అలాగే యాండ్రోజన్ హార్మోన్లలో తేడాలు, తీవ్ర స్థాయిలో డైటింగ్ చేయటం, కేవలం ప్రోటీన్ మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఇతర పదార్థాలు మానేస్తూ ఉంటారు ఈ మధ్య కొన్ని రకాల డైటింగ్ ప్రక్రియలలో. ఇటువంటి డైట్ చేసే వాళ్ళలో కూడా ఈ టీలోజన్ ఎఫ్లూవియం ఉంటుంది. అలాగే మలేరియా, టైఫాయిడ్ ఇటువంటి తీవ్రస్థాయి జబ్బులు బారిన పడిన వాళ్ళలో కూడా ఈ రకం సమస్య వస్తుంది. అలాగే థైరాయిడ్ గ్రంథి పనితీరు నెమ్మదించడం కానీ, తీవ్రస్థాయిలో శస్త్రచికిత్సలు జరగటం కానీ, తీవ్రస్థాయిలో దీర్ఘవ్యాధులు బారిన పడటం కానీ, అలాగే ఇన్ఫెక్షన్ల దాడికి గురి కావటం, మానసిక ఆందోళనలు, అలాగే హెపారిన్ ఇటువంటి రక్తాన్ని గడ్డగట్టనివ్వకుండా చేసేటటువంటి మందులు వాడటం, మూర్ఛల్లో యాంటీ కన్వల్జెంట్స్ తీసుకోవటం, అలాగే థైరాయిడ్ మందులు వాడటం, హార్మోన్ల వాడకం ఇవన్నీ కూడా ఈ టీలోజన్ ఎఫ్లూవియం స్థితిని కలిగించేటటువంటి అవకాశం ఉంది. ఇటువంటి సమస్యలు ఉండేవాళ్ళలో అంటే ఈ సమస్య కనిపించే వాళ్ళలో ఈ టీలోజన్ ఎఫ్లూవియం సమస్య కనిపించే వాళ్ళలో రసాయన చూర్ణం అనే ఆయుర్వేదంలో ఒక చక్కటి మందు ఉంది. దీన్ని వాడుకోవచ్చు. అలాగే అశ్వగంధ చూర్ణం కూడా బాగా పనిచేస్తుంది.
ఇక శతావరి చూర్ణం, అలాగే ప్రవాళ పంచామృతం ఇటువంటి ఔషధాలను వైద్య సలహాతోటి వాడుకుంటే చక్కటి రిజల్ట్ కనిపిస్తుంది. ఇక మరొక ప్రధానమైన కారణం జుట్టు ఓడటానికి సైకాట్రికల్ ఎలోపీషియా. దీనివల్ల కూడా ఈ జుట్టు ఊడేటటువంటి అవకాశం ఉంది. వెంట్రుకల కుదుళ్ళు, తల మీద చర్మం దెబ్బతింటం వల్ల వెంట్రుకలు ఊడిపోయినప్పుడు సైకాట్రికల్ ఎలోపీషియాగా పేర్కొంటూ ఉంటారు వైద్యశాస్త్ర పరిభాషలో. వెంట్రుకలు ఊడిపోయిన ప్రదేశంలో చర్మం నునుపుగా ఉండదు. అది ఈ తరహా సమస్యని గుర్తుపట్టడానికి ఒక ప్రధానమైనటువంటి లక్షణం. దెబ్బతిన్నట్లు ఆనవాళ్ళు కనిపిస్తాయి చర్మం మీద గమనిస్తే. చర్మం మీద పులుసులు, ఘాట్లు, బుడపలు ఇటువంటివి కనిపిస్తాయి. క్షయ, అలాగే హెర్పిస్ జోస్టర్ అంటే సెర్ప్ అంటారు, ఇటువంటి ఇన్ఫెక్షన్లో కానీ, లేకపోతే లూపస్ ఇటువంటి ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో కానీ, తలకు దెబ్బ తగిలి గాయమైనప్పుడు కానీ రేడియేషన్ చికిత్స తీసుకోవటం, ఇటువంటి అన్ని సందర్భాల్లోనూ ఈ రకమైనటువంటి సైకియాట్రికల్ ఎలోపీషియా కనిపిస్తుంది. అనేక సందర్భాలలో సౌందర్య పోషణలో భాగంగా తీసుకునేటటువంటి వివిధ రకాల కాస్మెటిక్ ప్రక్రియల వల్ల కూడా ఈ సైకియాట్రికల్ ఎలోపీషియా కనిపించేటటువంటి అవకాశం ఉంది. అలాగే బ్రష్ రోలర్ల వాడకం కానీ, లేకపోతే కర్లింగ్ రాడ్స్ వినియోగించడం కానీ, జుట్టుని లాగి కట్టుకోవటం, ఇటువంటి వాటన్నిటి వల్ల కూడా ఈ రకం సమస్య కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ట్రైకోటిల్లో మ్యానియా అని ఈ మానసిక రుగ్మత ఉన్న వాళ్ళలో వెంట్రుకలు బలవంతంగా పీక్కుంటూ ఉంటారు. ఇటువంటి మానసిక వ్యాధులు కానీ, లేకపోతే మానసికంగా ఒత్తిడికి లోనైనప్పుడు కానీ మరింత స్పష్టంగా ఈ సైకియాట్రికల్ ఎలోపీషియా కనిపిస్తుంది. చిన్నపిల్లల్లోనూ అదేవిధంగా యువతలోనూ ఈ సమస్య ఎక్కువ. దీనిలో కారణాలను దృష్టిలో ఉంచుకొని ఔషధాలు వాడాలి. ఉదాహరణకు చర్మ వ్యాధులు అయితే కైసర్ గుగ్గులు, రసమాణిక్య రస ఇటువంటివి ఉపయోగపడతాయి. మానసిక రుగ్మతల్లో అయితే బ్రాహ్మ్యవటి ఇటువంటివి వాడితే సరిపోతుంది. ఇక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సలహాలు. సాధారణంగా ఈ రకంగా జుట్టు ఊడుతున్నప్పుడు కొన్ని సలహాలు పాటిస్తే సరిపోతుంది. ఉదాహరణకు స్నేహనం అంటే ఏంటి, నీలి భృంగరాజ తైలం, జపా కుసుమ తైలం ఇటువంటి నూనెలు ఆయుర్వేద షాపులో దొరుకుతాయి. వీటిని తెచ్చుకొని రోజువారీగా వాడుకుంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది. అలాగే స్వేదనం అంటే ఏంటి, చెమట పుట్టేలా చేయటం. దీనివల్ల రక్త ప్రసరణ పెరిగి వెంట్రుకల కుదుళ్లకు పోషక తత్వాలు అంది అప్పుడు జుట్టు రాలడం ఆగుతుంది. అలాగే లేపనం అంటే పైపోతలు, ఉదాహరణకు గుంటగలగరాకు, త్రిఫలాలు, ఇది బయట ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతాయి. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, అలాగే సీకాయ, కుంకుడు, కచ్చూరాలు, అతి మధురం ఇటువంటి ఔషధాలన్నింటినీ తీసుకొచ్చి మెత్తగా మర్దించి తలకు పూయటం. దీనివల్ల ఈ జుట్టు రావడం అనేది ఆగుతుంది. ఇది సుశ్రుత సంహిత పేర్కొన్నటువంటి చక్కటి రెమెడీ. అలాగే మిరియాలు, మణిశిల, కాశీసం, మైలుతుత్తం, దేవదారు, గురువింద గింజలు వీటన్నిటినీ కూడా సంహితాకారులు ఈ కాలిత్య వ్యాధిలో అంటే జుట్టు ఊడిపోయేటటువంటి సమస్యలు ఉన్నప్పుడు లేపన ద్రవ్యాలుగా వాడవచ్చు అని సూచించారు. ఏమేంటంటే మిరియాలు, వీటిని వాడటం వల్ల స్థానికంగా రక్త ప్రసరణ పెరిగి జుట్టు పెరుగుతుంది. అలాగే మణిశిల, అలాగే కాశీసం, ఫెర్రస్ సల్ఫేట్, అలాగే మైలుతుత్తం, కాపర్ సల్ఫేట్, అలాగే దేవదారు, గురువింద గింజలు ఇవి అన్నీ స్టిమ్యులేట్ చేస్తాయి హెయిర్ ఫాలికల్స్ని, జుట్టు వస్తుంది. వీటిని వైద్య సలహాతోటి వాడుకోవచ్చు. అలాగే వీటిని తల మీద ప్రయోగించినప్పుడు వీటి ఉగ్ర స్వభావం వల్ల వెంట్రుకల కుదుళ్ళు ప్రేరేపితమవుతాయి. నిర్ధారణ స్థితి నుంచి చైతన్యపూరితమైనటువంటి స్థితికి చేరుకుంటాయి. ఫలితంగా జుట్టు పొడవు పెరుగుతుంది. చక్రదత్త అని ఒక ఆయుర్వేద చికిత్సా గ్రంథం ఉంది. ఇది ఏనుగు దంతాన్ని పేర్కొంది. అంటే ఏనుగు దంతం ప్రయోగిస్తే వెంట్రుకల కుదుళ్ళు స్టిమ్యులేట్ అయ్యి జుట్టు బయటకు వస్తుంది. ఏనుగు దంతాన్ని కాల్చి మసి చేసి మెత్తగా దంచి పాలతోటి కలిపి పై పూత మందుగా వాడితే అరిచేతిలో కూడా జుట్టు తెప్పించవచ్చు అంటుంది చక్రదత్త. అంటే అరిచేతిలో జుట్టు తెప్పించవచ్చు అంటే దాంట్లో ఉండేటువంటి ఎఫెక్టివ్నెస్ చెప్పడం, అరిచేతిలో జుట్టు వస్తుందని కాదు. అంటే హెయిర్ ఫాలికల్స్ స్టిమ్యులేట్ అవుతాయని. సాధారణంగా అరిచేతిలో హెయిర్ ఫాలికల్స్ ఉండవు కాబట్టి జుట్టు రాదు. కానీ తెప్పించవచ్చు అంటే అర్థం ఏంటంటే దాదాపు అసాధ్యం అనుకున్న కేసులో కూడా మంచి ఫలితం చూపిస్తుంది అని దీన్ని స్ట్రెస్ చేయటం. అలాగే శీర్షాసనం, భుజంగాసనం ఇటువంటివి వేస్తే తలకు రక్త ప్రసరణ పెరిగి దానివల్ల ఈ వెంట్రుకల కుదుళ్ళు అనేవి బలపడతాయి. అలాగే శిరోధార, శిరోవస్తి, శిరోభ్యంగనం ఇటువంటి ఆయుర్వేద చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అంటే ధారలాగా ఆయిల్ పడేలా చేయటం, అలాగే తల మీద ఒక ప్రాహారాన్ని నిర్మించి దాంట్లో నూనె పోయటం, అలా ఇటువంటి చికిత్సా పద్ధతులు. వీటి వల్ల జుట్టు అనేది స్టిమ్యులేట్ అవుతుంది, బయటకు వస్తుంది. ఇక చక్కటి గృహ చికిత్సలు ఉన్నాయి ఈ జుట్టు రాలే సమస్య ఉన్నప్పుడు. ఉదాహరణకు గురువింద గింజలు లేదా వేరు, దీన్ని ముద్దగా నూరి వెంట్రుకలు ఊడిన చోట లేపనం చేయాలి. అలాగే చేతిపట్ల ఆకు రసాన్ని వెంట్రుకలు ఊడిన చోట ప్రయోగించవచ్చు. అలాగే మిరియాలను మెత్తగా నూరి జుట్టు ఊడిన చోట రుద్దిన మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక మామిడి జీడి, కరక్కాయ ఈ రెండింటిని తీసుకురావాలి. మామిడి జీడి అలాగే కరక్కాయ వీటి పెచ్చుల్ని సమాన భాగాలు తీసుకొని పాలతోటి సహా నూరి జుట్టు ఊడిన చోట అప్లై చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఇక పల్లేరు ఆకులు అలాగే నువ్వు చెట్టు పూలు వీటి రెండింటినీ కూడా తేనె, నెయ్యి తోటి కలిపి మెత్తగా నూరి తలకు పట్టించినా సరిపోతుంది.
ఇక మందార పువ్వుల్ని జుట్టు రాలిన చోట ప్యాచ్ మాదిరిగా, ఈ జుట్టు రాలిన చోట ప్యాచ్ లాగా కనిపిస్తుంది కదా, ఇటువంటి చోట రుద్దాలి. తర్వాత గురువింద గింజలని అలాగే నేలమలక పండు రసాన్ని కలిపి ఈ ప్యాచ్ మీద మర్దనా చేస్తే కూడా చక్కటి ఫలితం కనిపిస్తుంది. జాజి ఆకులు, కానుగ ఆకులు, ఉలిమిరి పట్ట, గన్నేరాకు, అలాగే గన్నేరు వేరు, చిత్రమూలం ఈ మూలికలను సంపాదించి ముద్దగా నూరాలి. దీనికి 4 రెట్లు నువ్వుల నూనెను, నూనెకి 4 రెట్లు నీటిని చేర్చి నీరు ఆవిరైపోయే వరకు చిన్న మంట మీద మరిగించాలి. ఇలా మరిగిస్తే మీకు ఒక ఆయిల్ తయారవుతుంది. ఈ ఆయిల్ని అంటే ఈ తైలాన్ని వడపోసుకొని నిల్వ చేసుకొని తల నూనెగా వాడుకోవాలి. ఎలా అంటే జాజి ఆకులు, కానుగ ఆకులు, ఉలిమిరి పట్ట, గన్నేరాకు, గన్నేరు వేరు, చిత్రమూలం వీటిలో మీకు దొరికిననే తెచ్చుకోవచ్చు. ఇది ప్రధానం. అలాగే ఉసిరి చెట్టు వేరు, మర్రి ఓడలు, జటామాంసి ఈ 3 మూలికల్ని కలిపి మెత్తగా నూరి తలకు హెయిర్ ప్యాక్ మాదిరిగా పెట్టుకున్నా కానీ చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఇది జుట్టు రావడానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం. అయితే చాలామంది ఈ పరంపర వస్తున్నప్పుడు, ఈ రకమైన కార్యక్రమాలు వస్తున్నప్పుడు పర్సనల్గా కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది నా వెబ్సైట్కి వెళ్ళి అక్కడి నుంచి నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు. అయితే చాలామంది నా వేరే అబౌట్స్ కూడా అడుగుతున్నారు. ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ హెయిర్ ఫాల్కి సంబంధించి కానీ, లేకపోతే ఇంత ముందు కార్యక్రమాల్లో మనం చెప్పుకున్నటువంటి అనేక రకాల వ్యాధులకి సంబంధించి కానీ మీకు ఏమన్నా సందేహాలు ఏమన్నా ఉంటే మీరు నేరుగా నన్ను సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబరు 9246575510, 9246575510. ఇది ఇండియాలో నా ఫోన్. అలాగే ల్యాండ్లైన్ కూడా ఉంది, 04023742146, 237-42146. హైదరాబాద్లో ఇది నా ఫోన్, నా క్లినిక్ ఫోన్ ఇది. ఈ ఫోన్కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. లేదు నా వెబ్సైట్ ఉంది muralymanohar.com, దీంట్లోకి వెళ్ళి వివరాలు పొందొచ్చు. లేకపోతే నాకు ఈమెయిల్ చేయొచ్చు, muralymanoharch@hotmail.com, muralymanoharch@hotmail.com. దీనికి ఈమెయిల్ చేసి మీ సమస్యలను దాంట్లో రాస్తే దానికి నేను సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది హెయిర్ ఫాల్, జుట్టు రాలడానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మరొక ఆరోగ్య సమస్య గురించి, దానికి సంబంధించినటువంటి గృహ చికిత్సలు, జాగ్రత్తలు వీటన్నిటి గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. గుడ్ బై. నమస్తే.